వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చూపెట్టబోయే వీడియో అనాథ ఆశ్రమంది. వీళ్ళకైతే మతిస్థిమితం లేదు. చూడండి ఎట్లా ఉన్నారు. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నారు. మేమైతే అన్నదానం చేయాలనుకున్నాము. ఎందుకనంటే జనవరిలో నా పెళ్లి రోజు వచ్చింది. నేను ఎప్పుడైనా పెళ్లి రోజు చేసుకోవాలనంటే మా ఊరెళ్ళి అన్నం కూరలొండి ఊర్లో వాళ్ళని మా బజార్ వాళ్ళని పిలిచి పెళ్లి రోజు చేసుకుంటా. అయితే ఈసారి ఒక ఐడియా వచ్చింది నాకు. ఎక్కడో వీడియోలో చూశాను. ఇక్కడ అన్నం ఫౌండేషన్, అమ్మ అన్నం ఫౌండేషన్ అని ఉంది అని చెప్పారు. అయితే ఒక రోజు వీడియో చూశాను. నాకు వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. అయితే నా పెళ్లి రోజు వస్తుంది కాబట్టి ఊకే అందరిని పిలిచి పెట్టేదానికంటే ఒక్కసారి ఇలా అనాథలకు సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అయితే నేనేం చేశానంటే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి, మా సిస్టరు వాళ్ళందరూ కలిపి నాకు గిఫ్ట్ ఇస్తారు ఎప్పుడైనా బంగారం. అయితే ఈసారి బంగారం వద్దు ఏమొద్దు నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరిచ్చే మనీతోని నేను ఒక పని చేయాలనుకుంటున్నా అని చెప్పాను. అయితే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అన్నదిగా కాదు కాదు మినీ థియేటర్ బుక్ చేస్తా అక్కడ పెళ్లి రోజు చేసుకుందాం అన్నది. నాకు మినీ థియేటర్ వద్దు ఏమొద్దు, మీరు నాకు ఇచ్చే మనీలో నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నా అన్న. ఏంది అన్నారు. ఇట్లా మతిస్థిమితం లేనోళ్ళు ఉన్నారు అనాథాశ్రమంలో అని చెప్పాను. అయితే ఫస్ట్ అన్నదిగా అదొద్దు పిన్ని, లైఫ్ లాంగ్ గుర్తుండేది, బయటికెళ్ళి పెళ్లి రోజు గ్రాండ్ గా చేసుకుందాం అన్నది. ఆహా నాకు అలా ఇష్టం లేదు, మీరు ఇలా చెయ్యాలండి అంటే చెయ్యండి అని చెప్పాను. సరేలే అని నాకైతే ఎంతో ఒకంత మనీ వాళ్ళు ఇద్దరు ఇచ్చారు. ఇస్తే నేనేం చేశానంటే అక్కడికెళ్ళి అడిగాను. అయితే సరే మేడం మీరు వడ్డిస్తారా అన్నారు. అవునండి మేము వడ్డిస్తాము వాళ్ళకు, మేము కూడా చూడాలి కదా వాళ్ళని అన్నాను. మేడం వాళ్ళు మాట ఇనరు మీది అన్నారు. ఏం కాదులేండి మేము హ్యాండిల్ చేసుకోగలుగుతాం అని చెప్పాము. సర్లే అని వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం అక్కడ. కానీ కేక్ అంటే వీళ్ళు 230 అంట, లేడీస్ ఒక 100 మందో ఎంతో ఉండరంట, నాకు అంత గుర్తులేదు. అయితే కేక్ అయితే ఇప్పుడు ఒక 10 కేజీలు రెడీ చేయరని స్వీట్ కొనుక్కొచ్చినాం. స్వీట్ బాక్సులు, అన్నం, అదేంది క్యాబేజీ కూర ఏదో పెట్టారు, ఎగ్స్. మేమైతే నాన్ వెజ్ పెట్టాలనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే నాన్ వెజ్ తినరు మేడం వాళ్ళు, తిన్నాలే గాని వాళ్ళకు తెలియదుగా, మతిస్థిమితం లేదు కాబట్టి గొంతులో వేసుకుంటారు మేడం, ప్రాబ్లం అయిద్ది. మేమైతే ఇంతవరకు నాన్ వెజ్ అయితే పెట్టలే వీళ్ళకు అని చెప్పారు. అయ్యో నాన్ వెజ్ పెడదాం అనుకున్నాం, భలే పని అయిందని అంటే ఎగ్స్ తింటారు మేడం అని చెప్పారు. సర్లే అని మేము అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చాము. ఒక రోజుకు సరిపోయే అమౌంట్ ఎంత ఇచ్చామని అయితే చెప్పనండి నేను, ఎందుకంటే అది బాగుండదు కూడా. అమౌంట్ ఎంత అని కాదు, నేనైతే ఆ రోజుకు సరిపోయే ఎంతో మరి ఎంతోలే గాని ఇంత ఇచ్చాను. స్వీటు మళ్ళా ఫ్రూట్స్ కూడా పంచాలనిపించింది. వాళ్ళని చూస్తే చాలా దీనంగా అనిపించారండి. నాకైతే ఒక్కసారిగా ఛీ! ఈ జీవితం ఎందుకురా? మనం కని పెంచుతాము. సరే వాళ్ళు ఏజ్‌లో మతిస్థిమితం లేకుంటే ఇలా అయితే వదిలేసి ఎళ్ళిపోతున్నారంటండి. వాళ్ళు చెప్పారు గూడా రోడ్ మీద వదిలేసి ఎళ్ళిపోతున్నారంట. అట్లా చాలా మందిని గూడా తీసుకొచ్చారంట వాళ్ళు. కానీ తల్లిదండ్రులని అలా ఎవ్వరు చేయవకండి ప్లీజ్. నాకైతే తండ్రి లేడు. మా స్థితి బాలేనప్పుడు మా నాన్నున్నాడు. మా స్థితి బాగున్నప్పుడు మా నాన్న లేడు. నేనైతే చూసుకోటానికైతే మా నాన్న లేడు. కాబట్టి నాకు ఆ ఆలోచనొచ్చింది. వీళ్ళకొక రోజు కడుపు నిండా బువ్వ బెడితే మనకు కూడా మంచిగుంటది గదా! దేవుళ్ళు మనని కూడా దీవిస్తారు గదా! వీళ్ళే నాకు దేవుళ్ళయిపోయారు అయ్యాల పెళ్లి రోజుకు. నేను పెళ్లి చేసుకునే టయానికి మేము చాలా కష్టాలు పడ్డామండి. నాకు పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం ఇచ్చే స్తోమత గూడా లేదు మా ఇంట్లో వాళ్ళకు. కానీ ఈ ఈ స్థితిలో అయితే ఇప్పుడు వీళ్ళని చూసాను. నేనప్పుడు ఎంత కష్టపడ్డానో ఆ బాధ గుర్తొచ్చి నేను వీళ్ళకైతే ఒకరోజు కడుపు నిండా భోజనం పెట్టాలనుకున్నాను. కానండి భోజనం పెడుతుంటే అయితే వాళ్ళైతే నిజంగా అండి పిచ్చోళ్ళు పిచ్చి తిండి తింటారంటారు చూడు, వాళ్ళైతే పిచ్చి తిండి తింటున్నారండి. బాధ అనిపించింది. ఏది పెట్టినా తింటారు కదా! వాళ్ళకి మతిస్థిమితం లేదు కదా అనిపించింది. కొంతమందికైతే బట్టలు కూడా లేవండి. నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ దేవుడైతే నాకు మంచి చేస్తే నేను వాళ్ళకి నా చేతనైనంత వరకి సాయం చేస్తానని వాళ్ళకైతే మాటిచ్చానండి నేనైతే.
కొంతమందికి బట్టలు లేక ఇదేంది చీర ముక్కలో చున్నీలో ఉంటాయి కాండి అవి కట్టుకున్నారు. వాళ్ళైతే ఒక్కోళ్ళ ప్లేట్ లో ఒక్కోళ్ళు తీసుకొని తింటున్నారండి. చాలా మనం అన్నం పెట్టేటప్పుడు వాళ్ళు మన్ని మొక్కుతుంటే నాకు బాధ అనిపించింది. అసలు ఏంది ఈ పరిస్థితి అని. ఒక అబ్బాయి అయితే మంచిగా క్లారిటీగా మాట్లాడతాండు. కానీ మతిస్థిమితం లేదంట. అగో చూడండి వీళ్ళు లేడీసు చూసారా? అగో ఆమె పేరు ప్రియా అంటండి. ఈ మధ్యలోనే వచ్చిందంట అనాథాశ్రమంకి. కానీ చాలా తెలివిగా మాట్లాడుతుంది. కానీ ఒక్కొక్కసారి మంచిగా చెప్పిద్దంట ఎక్కడి నుంచి వచ్చిందో. తర్వాత అంతలకనే నా పేరు ప్రియా శ్రీవల్లి అంటదంట. ఈ 'పుష్ప 2' సినిమా చూసిందో ఏమో అండి. డైలాగ్ మాత్రం మస్తు చెప్తుంది డైలాగులు అన్ని. నాకు కొడుకున్నాడు, కూతురుంది, మేనగోడలుంది, అందరుండ్రని చెప్తుంది. అన్నయ్య, వదిన అందరుండ్రని చెప్తుంది. అది నిజం ఎంతో ఎంతో కానీ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడిద్దంట, ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడిద్దంట అండి. డ్రెస్సులు గిట్ట అయితే మంచిగా వేసుకుంది. మా చెల్లెతోనైతే మస్తు మాట్లాడుతుంది. అరే మా వదిన బిడ్డ అలాగే ఉంటది అర్చన అని చెప్తుందండి. ఇక్కడ వీళ్ళందరూ అంతే అండి. మంచిగా క్లారిటీగా మాట్లాడతారు కోసేపు. తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కానీ వీళ్ళకైతే అన్నం పెట్టేటప్పుడంట లోనకెళ్తే కొడతారంట. అక్కడ ఒక ఆమె ఉందండి. వామ్మో చాలా గ్రేట్ అండి ఆ మేడం అయితే. కానీ ఇంకొకటి కూడా చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు గాని వాళ్ళకంట ఇట్లా డేట్ వచ్చినప్పుడైతే స్టేప్రిల్ మార్చుకోవాలని అంటే చాలా అసలు కష్టం అంట. ఆ మేడమే మార్చిద్దంట. చూడండండి వీళ్ళు ఎక్కడ పుట్టారో ఏమోలే గాని వీళ్ళ రుణం ఆమె తీర్చుకుంటుంది. కానీ నేనైతే ఫస్ట్ అయితే కొద్దిసేపు కూడా నిల్చోలేకపోయాను. మార్నింగ్ పోతే ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రూట్స్ పంచడానికి పోయినప్పుడు నాకు అలవాటు అయిపోయింది. భయం అనిపించలేదు. లోనకి పోయి వాళ్ళతోని మాట్లాడాను. మంచిగా మాట్లాడారు వాళ్ళు కూడా. మనతోని సెకండ్ ఇస్తున్నారు. మా అక్కయ్యోళ్ళ పిల్లల్ని లిఫ్ట్‌కి వేసుకుంటాను రా అది ఇది అని అడిగారు. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే బైపాస్ లో ఉందండి అమ్మ ఫౌండేషన్ అని. వాళ్ళకి అడ్రస్ కూడా నేను కింద చెప్తాను. ఖమ్మం అమ్మ ఫౌండేషన్ బైపాస్ లో. కానీ అమ్మో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు. ఆ కాసేపు మంచిగా మాట్లాడుతున్నారు. ఆ కాసేపే మెంటల్ గా చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ అసలు ఈ ఫౌండేషన్ నిర్మించినైనా కే దండం పెట్టాలి. నా 300కు పైగానే ఉండరండి మతిస్థిమితం లేనోళ్ళు. అమ్మో వాళ్ళు కానీ వాళ్ళు అన్నం తిన్నా ఏది తిన్నా మళ్ళీ తర్వాత నీట్ గా చీపిర్లు పట్టి వాళ్ళే ఊడ్చుకుంటున్నారు. కానీ అండి మీకెవరికైనా సాయం చెయ్యాలనిపిస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.